హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. జూనియర్ ఎన్టీఆర్ గారు రాజకీయాల్లోకి రాబోతున్నారని, ఆయన తెలుగుదేశం పార్టీకి దగ్గర కాబోతున్నారని, చంద్రబాబు నాయుడు గారు కీలక బాధ్యతలు జూనియర్ ఎన్టీఆర్ గారికి అప్పగించబోతున్నారని గత కొన్ని రోజులుగా సోషల్ మీడియా అండ్ మీడియా వేదికగా విస్తృత స్థాయిలో ప్రచారం జరుగుతుంది. అండ్ అటు రాజకీయ వర్గాల్లో ఈ అంశమే ఇప్పుడు ప్రధాన హాట్ టాపిక్‌గా మారిపోవడం మనం చూస్తున్నాం. అటు జూనియర్ ఎన్టీఆర్ గారు సినిమా పరంగా స్టార్ హీరో ఆయన. సినిమా ఇండస్ట్రీలో గ్లోబల్ స్థాయిలో గుర్తింపు సంపాదించుకున్నారు. స్టార్ స్టేటస్‌ను అనుభవిస్తున్నారు. ఆయన సినిమాలకు విశేష ఆదరణ లభిస్తుంది. ఆ రకంగా సినిమా ఇండస్ట్రీలో ఆయన ఒక టాప్ పొజిషన్‌లో ఉండి ఫుల్ సక్సెస్‌ని చూడడం మనం చూస్తున్నాం. అయితే జూనియర్ ఎన్టీఆర్ గారు రాజకీయాల్లోకి వస్తారా? రారా? అన్న చర్చ ఇప్పటిది కాదు. ఎప్పటినుంచో కూడా ఆ చర్చ జరుగుతూనే ఉంది. ఆయన గతంలో టీడీపీ పార్టీకి సపోర్ట్ చేస్తూ ప్రచారం కూడా చేయడం జరిగింది. అప్పటినుంచి కూడా ఆయన పార్టీలో జాయిన్ కాబోతున్నారంటూ వార్తలైతే వస్తున్నప్పటికీ ఆయన కంప్లీట్‌గా రాజకీయాల్లోకి దూరంగా ఉంటూనే వస్తున్నారు. అది ఆ ప్రచారం తర్వాత కంప్లీట్‌గా రాజకీయాలకు దూరంగా ఉంటూ తన సినిమాల పరంగా బిజీ అయిపోవడం మనం చూసాం. అయితే ఈ మధ్య కాలంలో అంటే 2024 ఎలక్షన్స్ కంటే ముందు నుంచి కూడా ఈ అంశం ప్రధానంగా మారి చాలా చర్చలకైతే దారితీసింది. అంటే జూనియర్ ఎన్టీఆర్ గారు రాజకీయాల్లోకి వస్తారా? రారా? ఆయన అభిమానులైతే ఆయన రాజకీయాల్లోకి రావాలని టీడీపీ పార్టీ బాధ్యతలు కూడా ఆయన స్వీకరించాలని చెప్పేసి కోరుకున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి. బహిరంగ సభల్లో కూడా వాళ్ళు ఫ్లెక్సీలు పట్టుకొని సీఎం ఎన్టీఆర్ అంటూ కూడా ఆ విధంగా అరిచిన సందర్భాలున్నాయి. అయితే వీటన్నిటిని కూడా కాస్త విమర్శల పాలవ్వడం, ఆ తర్వాత వాటికి సంబంధించి ఆ చర్చ అక్కడికే ఆగిపోవడం మనం చూసాము. అయితే ఈ మధ్య కాలంలో చూస్తూ వస్తే రాజకీయాలకు జూనియర్ ఎన్టీఆర్ గారు దూరంగా ఉన్నప్పటికీ, రాజకీయ పరంగా జూనియర్ ఎన్టీఆర్ గారి ప్రస్తావన ఎప్పుడు వస్తూనే ఉంది. అది ఇప్పుడు కూడా చర్చలకు దారితీస్తూనే ఉంది. అంటే మనం తెలుసు అటు వైసీపీ కూడా జూనియర్ ఎన్టీఆర్ గారిని అడ్డు పెట్టుకొని టీడీపీ పైన విమర్శలు చేసే ప్రయత్నం ఎలక్షన్స్ కంటే ముందు చాలా సార్లు చేసిన సందర్భాలు మనం చూసాం. సో ఇవేమీ కూడా జూనియర్ ఎన్టీఆర్ గారైతే పట్టించుకోలేదు. ఆయన తన పని తాను చేసుకుంటూ వస్తూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు కూడా స్పందించలేదు. అప్పుడు కూడా జూనియర్ ఎన్టీఆర్ గారి పైన విమర్శలైతే వచ్చాయి. ఎందుకు స్పందించలేదు అని చెప్పేసి. సో ఈ రకంగా జూనియర్ ఎన్టీఆర్ గారి గురించి ప్రస్తావన ఎప్పుడు కూడా రాజకీయ వర్గాల్లో ఉంటూనే వచ్చింది. అయితే ఒక సందర్భంలో ఒక ఈవెంట్‌లో జూనియర్ ఎన్టీఆర్ గారిని అడిగారన్నమాట. అంటే మీరేమన్నా రాజకీయాల్లోకి వస్తారా అని చెప్పేసి. సినిమా పరంగా ఆడియన్సు నా సినిమాలకొస్తున్నారు. నాకు టికెట్లు కొంటున్నారు. వాళ్ళు సినిమా చూస్తున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు. ఆ రకంగా నేను సక్సెస్ అయితే సాధించాను. కానీ రాజకీయ పరంగా ఎంతమంది నాకు ఓట్లేస్తారో తెలీదు. సో, తెలియదు కాబట్టి వదిలేద్దాం అన్నట్టుగా ఆయన అంటే రాజకీయాలకు నేను దూరంగా ఉంటాను. సినిమా పరంగానే నా కెరీర్ అక్కడే నేను చూసుకుంటాను అన్నట్టుగా ఆ ఇంటర్వ్యూలో అయితే చెప్పడం చూసాం. ఒక సందర్భంలో నారా లోకేష్ గారిని కూడా మరి జూనియర్ ఎన్టీఆర్ గారి గురించిన ప్రస్తావన తీసుకొచ్చారు. సో, అప్పుడు జర్నలిస్ట్ తీసుకొచ్చినప్పుడు ఆయన చెప్పారు. ఎవరైనా సరే, ఎవరొచ్చినా సరే మేము వెల్కమ్ చేస్తాం. జూనియర్ ఎన్టీఆర్ గారు వచ్చినా కూడా ఎవరైనా సరే ముందు కార్యకర్తగా పనిచేయాలి. నేను పనిచేశాను. ఎవరొచ్చినా సరే అలా ఒక్కొక్క మెట్టు పైకెదుక్కుంటూ రావాలి. మేము స్వాగతిస్తామని జెప్పేసి ఆయన కూడా స్పష్టంగా చెప్పేయడం జరిగింది. సో, ఆ తరువాత ఎలక్షన్స్ రావడం, కూటమి గవర్నమెంట్ ఫార్మ్ చేయడం ఇవన్నీ కూడా చూసాం. అయితే కూటమి గవర్నమెంట్ ఫార్మ్ చేసిన తర్వాత జూనియర్ ఎన్టీఆర్ గారు విష్ చేశారు. చంద్రబాబు నాయుడు గారికి అభినందనలు తెలియజేస్తూ ట్వీట్ కూడా చేయడం జరిగింది. అటు చంద్రబాబు నాయుడు గారు కూడా దానికి మంచిగా పాజిటివ్‌గా రెస్పాండ్ అయ్యారు ఆ ట్వీట్‌కి. ఆ తరువాత పలు సందర్భాలు కొన్ని చూస్తుంటే ఆహ్, వరదలొచ్చినప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గారు విరాళాలు ఇవ్వడం ఏపీ గవర్నమెంట్‌కి ఇవన్నీ కూడా చూస్తాం. సో, ఇవన్నీ కూడా అటు వీళ్ళ మధ్య వివాదాలున్నాయని జెప్పేసి ఎప్పటినుంచో కూడా వస్తున్న ఆ చర్చలకైతే ఫుల్ స్టాప్ పెట్టే విధంగా వీటిని చూయించారు. వీళ్ళ మధ్య విభేదాలు ఏమీ లేవు అని కూడా ప్రొజెక్ట్ అయ్యే ప్రయత్నం అయితే జరిగింది. అయితే ఈ మధ్య కాలంలో మనం చూస్తూ వస్తే జూనియర్ ఎన్టీఆర్ గారు టీడీపీ ఆహ్, పార్టీకి దగ్గర కాబోతున్నారని, రాజకీయాల్లోకి రాబోతున్నారంటూ విస్తృత స్థాయిలో ప్రచారం అయితే జరుగుతుంది. దీనికి ఆధారం ఏంటి అంటే రీసెంట్‌గా మనం ఏదైనా సందర్భం వచ్చినప్పుడు, ఏదైనా ఈవెంట్ వచ్చినప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గారు తన సోషల్ మీడియా వేదిక ద్వారా అటు చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ గారికి విషెస్ తెలియజేయడం, వాళ్ళు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ పోస్ట్ పెట్టడం, ఇవన్నీ కూడా చూస్తూ వస్తున్నాం. అండ్ నారా లోకేష్ గారు ఒక బహిరంగ వేదికగా జూనియర్ ఎన్టీఆర్ గారి ఫ్లెక్సీ తీసుకోవడం అవన్నీ కూడా చూసాం. అలాగే అటు కళ్యాణ్ రామ్ గారు కూడా ఒక సందర్భంలో టీడీపీ పార్టీ జెండా పట్టుకొని ఊపడం, ఇవన్నీ కూడా వస్తూ ఉన్నాయి. అయితే ఇవన్నీ కూడా వీళ్ళ మధ్య విభేదాలు లేవు. పార్టీకి వీళ్ళు సన్నిహితంగానే ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి కూడా సన్నిహితంగా ఉన్నారు అని జెప్పేసి ఒక సంకేతాల్లాగా ప్రొజెక్ట్ అయ్యే ప్రయత్నం అయితే జరుగుతూ వస్తుంది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు వైరల్ అవుతున్న వార్త ఏంటంటే, జూనియర్ ఎన్టీఆర్ గారిని రాజకీయాల్లోకి తీసుకొచ్చే ప్రయత్నం అటు చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నట్టుగా కూడా వార్తలొస్తున్నాయి. అంటే భవిష్యత్తు రాజకీయాలను దృష్టిలో ఉంచుకొని, ఆ భవిష్యత్ రాజకీయ ప్రమాణాలని దృష్టిలో ఉంచుకొని ఎన్టీఆర్ గారి అవసరం కంపల్సరీగా ఉంటుంది పార్టీకి అని జెప్పేసి చంద్రబాబు నాయుడు గారు భావించారని, అందుకే
కొన్ని కీలక బాధ్యతలు ఆయనకు అప్పజెప్పాలని చెప్పేసి ఆయన భావించినట్టుగా తెలుస్తుంది. గతంలో కూడా ఒక వార్త వైరల్ అయింది. అంటే చంద్రబాబు నాయుడు గారు తెలంగాణలో టీడీపీ బాధ్యతలన్నీ కూడా జూనియర్ ఎన్టీఆర్ గారికి అప్పజెప్పబోతున్నారంటూ కూడా అప్పుడు వార్తలొచ్చాయి. సో, తెలంగాణ టీడీపీ పార్టీ మొత్తాన్ని కూడా జూనియర్ ఎన్టీఆర్ గారు చూసుకోబోతున్నట్టుగా సో, ఈ రకంగా ప్రచారం జరిగింది కానీ అది అవ్వలేదు. అయితే ఇప్పుడు జరుగుతున్న ప్రచారం ఏంటి అంటే, అటు ఎలక్షన్స్ కంటే ముందు చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు కొన్ని హామీలైతే ఇవ్వడం జరిగింది. అందులో ప్రధానంగా సూపర్ 6 పథకాలు ఏవైతే ఉన్నాయో వీటి అమలుకు సంబంధించిన హామీలిచ్చారు. ఇప్పుడు వీటిని ప్రచారం చేసుకోవడానికి జూనియర్ ఎన్టీఆర్ గారిని రంగంలోకి దించబోతున్నారని, జూనియర్ ఎన్టీఆర్ గారిని ఈ పథకాలకి బ్రాండ్ అంబాసిడర్‌గా చేయబోతున్నారని, వీటి ప్రచారాన్ని చేసే బాధ్యతని జూనియర్ ఎన్టీఆర్ గారికి చంద్రబాబు నాయుడు గారు ఇవ్వబోతున్నారని చెప్పేసి, ఇటువంటి కీలక బాధ్యతలు ఆయనకు అప్పగించబోతున్నారని చెప్పేసి విస్తృత స్థాయిలో ఈ ప్రచారం జరుగుతుంది. అయితే దీనికి సంబంధించి అఫీషియల్ స్టేట్‌మెంట్ అయితే ఎవ్వరి దగ్గర నుంచి రాలేదు. అటు టీడీపీ పార్టీ నుంచి, లేకుంటే ఇటు ఎన్టీఆర్ గారి వర్గం నుంచి గాని రాలేదు. కానీ సోషల్ మీడియాలో ఇప్పుడైతే విస్తృత స్థాయిలో చర్చలైతే జరుగుతూ ఉన్నాయి. అంటే సో, ఆయన ఎన్టీఆర్ గారు వచ్చి వీటికి సంబంధించి ప్రచారం చేస్తే ఖచ్చితంగా పార్టీకి హెల్ప్ అవుతుంది, ప్రభుత్వానికి హెల్ప్ అవుతుంది. అండ్ అని చెప్పేసి అటు చంద్రబాబు నాయుడు గారు భావించినట్టుగా అందుకే నిర్ణయం తీసుకున్నట్టుగా అయితే తెలుస్తుంది. మరి దీని పట్ల ఏమన్నా అఫీషియల్ స్టేట్‌మెంట్ ఏమన్నా వస్తుందేమో చూద్దాము. అయితే దీని పట్ల కొంతమంది భావిస్తుంది, రాజకీయ విశ్లేషకులు ఏమంటున్నారంటే ఖచ్చితంగా దీ ఈ న్యూస్‌లో ఫాల్స్ న్యూసే ఉంది. నిజంగా చంద్రబాబు నాయుడు గారు జూనియర్ ఎన్టీఆర్ గారిని ఇటువంటి బాధ్యతలు అప్పజెప్పడం గాని, లేకుంటే ఎన్టీఆర్ గారే ఇటువంటి బాధ్యతలకు ఆయన ఒప్పుకుంటారని చెప్పేసి ఇది జరగని పని అంటూ కూడా మాట్లాడుతున్నారు. సో, ఏదేమైనా ఒక అఫీషియల్ స్టేట్‌మెంట్ ఇటువైపు నుంచన్నా, అటువైపు నుంచన్నా వచ్చే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. అటు జూనియర్ ఎన్టీఆర్ గారు కూడా అంటే సినిమాల పరంగా ఇప్పుడైతే ఆయన ఫుల్ బిజీ అయిపోవడం చూస్తున్నాం. అంటే ఆల్రెడీ 'దేవర' ఫుల్ సక్సెస్ అయిపోయింది. ఇప్పుడు ఆయన 'వార్ 2' ఈ ఆగస్టు 14న రిలీజ్ కాబోతుంది. హృతిక్ రోషన్‌తో పాటు ఆయన యాక్ట్ చేస్తున్నారు ఆ సినిమాలో. అండ్ ప్రశాంత్ నీల్ గారి కాంబినేషన్‌లో రాబోతున్న 'డ్రాగన్' మూవీ పైన భారీ ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి. ఆ సినిమా షూటింగ్‌లో ఫుల్ బిజీ అయిపోయారు. అండ్ 'దేవర 2' రావాలి. ఇంకా లోకేష్ కనకరాజుతో కూడా ఒక సినిమా ఉండబోతుందన్నట్టుగా కూడా తెలుస్తుంది. సో, ఇంత ఫుల్ బిజీ అయిపోయారు సినిమాల పరంగా. మరి ఇప్పుడు రాజకీయ పరంగా ఆయన ఎంట్రీ ఇస్తారా? చంద్రబాబు నాయుడు గారు ఆయన్ని రావాలని జెప్పేసి స్వాగతిస్తారా అని జెప్పేసి చూడాలి. మరి వస్తే ఒకవేళ అటు సినిమాల పరంగా రాజకీయాలు రెండిటిని ఏ విధంగా బ్యాలెన్స్ చేస్తారా అని జెప్పేసి అది కూడా ఒక క్వెషన్ రైజ్ అవుతుంది. ఏదేమైనా ఈ న్యూస్ అయితే జస్ట్ ఒక గాసిప్ లాగానే ఉంది గానీ దీనికి సంబంధించి అఫీషియల్ అనౌన్స్‌మెంట్ అయితే రాలేదు. మరి చూద్దాం ఇంకొన్ని రోజుల్లో దీనికి సంబంధించి ఏమన్నా ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం అటువైపు నుంచన్నా, ఇటువైపు నుంచన్నా